వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చూస్తుంటే నేనెప్పటికీ విజయ్కి దగ్గరవ్వలేనేమో అనిపిస్తుంది. బాధపడకు నందిని, దాని ఆటలు ఎన్ని రోజులు సాగుతాయో నేను చూస్తాను. అరే రే లేదు నాన్న, లేదు నాన్న. మనమ్మా, మనమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓరే పాప గుక్క పెట్టి ఏడుస్తోంది. ఒరే పిచ్చడా, ఇలారా. ఏంటి? పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. వెళ్ళి మనం వెంట పెట్టుకోనరా, పనికి పోయినట్టుంది. అలాగే. రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? పిల్ల ఎడుతుంది అక్కడ. ఎలా ఎడుతుందో చూడక్కడ. తొందర్రా. చూడు ఎలా ఎడుతుందో. ఏడోకు వచ్చేస్తుంది. అదిగో మీ అమ్మ వచ్చేస్తుంది. ఏడోకు ఏడోకు ఏడోకు. ఏంటి నువ్వు పిల్ల నిట్ట వదిలేసి వెళ్ళావు? గుక్క పెట్టి ఎడుతోంది. అంటే పక్కనే కదా అని వెళ్ళాను. పాలిచ్చెల్లానికి ఇష్టమ్మా. ఎంట పెట్టుకెళ్ళొచ్చుగా. అక్కడ వసతి లేదు కిష్టమ్మా. సరే సరే, పాలు తాగించు. ఎంతసేపు అయిందో ఏమో. ఇంకేడవదులే, వాళ్ళ అమ్మ వచ్చేసిందిగా. నువ్వేందిరా అదేదో కలెక్టర్ లాగా తెగ రాస్తా ఉన్నావు? ఊరికే, నాకు రాయటం అంటే ఇష్టం. అబ్బో, ఏ రాస్తున్నావేటి? నువ్వే చదువు. ఆ చదువే ఉంటే ఇలా ఎందుకుండేదాన్ని? అయినా పోయి ఎక్కడో మూలన కూర్చొని రాస్తున్నావేంట్రా? పురుగో పామో కుట్టగలదు. దా ఇక్కడే కూర్చొని రాసుకో. సరే. ఏ పిచ్చోడా, కాస్త పాపం చూసుకో. ఇప్పుడే వస్తానని చెప్పొచ్చాను. నేను ఈ రోజుకి రానని చెప్పొస్తాను. సరే, పాపం చూసుకోవాలి అంతేగా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. అలాగే.
ఒరే పిచ్చోడా, ఇక్కడ కూర్చుని ఏం రాస్తున్నావు? లోపల కూర్చోవచ్చుగా. మనమ్మ పాపం చూసుకోమని చెప్పింది, అందుకే ఇక్కడ కూర్చున్నా. పాపం చూసుకోమంటే లోపల కూర్చోవాలి గాని ఎక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా? ఏంటి పిచ్చిరాతలు? ఒరే పిచ్చోడా, పావురా! ఏది? అమ్మో అమ్మో, ఎంత పెద్ద పావు! మనమ్మ, ఆగు! ఆగమ్మా! మనమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ కొంచెం తేడా జరిగినా పాపకే ప్రమాదం. ఉండు, ఆగు! ఆగమ్మా! ఏ ముసలడా, కర్ర ఎందుకు? ఎందుకంటావేంట్రా? పావును చంపడానికే. ఏంటి పావును చంపుతావా? ఆ. ఎందుకు? అదేం చేసిద్ది? నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు. దాన్ని చంపకపోతే అది మన పాపం చంపేస్తుంది. దాన్ని చంపరే. నువ్వు ఆగు. అదేం చంపదు, నువ్వు ఆగు. పిచ్చోడా, నువ్వు నోరు మీరా. నువ్వే నోర్మి. ఆ పాము ఎవరిని ఏం చేయదు. కావాలంటే చూడు. మీరు తప్పుకోండి. ఆగండి, ఏం కాదులే, ఆగు. ప్రమాదం రా బాబు. పిచ్చోడా, రారా. పిచ్చోడా, ఒరేయ్, దాన్ని వదిలిపెట్టరా. భయపడకండి తాత. మీరందరూ ఇది పాపం చంపడానికి వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇది పాపం దీవించడానికి వచ్చింది. అది తెలుసుకోకుండా మీరందరూ కంగారు పడుతున్నారు. ఒరే ఒరే, పాముడు చేతిలో పట్టుకొని మాట్లాడతావేంట్రా? అవతలకి ఇసిరేరా, కాటేస్తుందిరా. ఏ ముసల్దానా, ఏం కాదని చెప్తున్నానా? పాములు చంపడానికే పుట్టుంటే భూమి మీద మనుషులే ఉండేవాళ్ళు కాదు. ప్రాణహాని లేనంత వరకు పాము కూడా ఎవరికి హాని చేయదు. దాని జోలికి వెళ్తే ఊరుకోదు. పాము మంచిది, నాగదేవత. ఓ ఎల్లు, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. నువ్వేం చేయకపోయినా బయట జనమంతా నిన్ను చంపేస్తారు. ఎల్లు ఎల్లు. ఏంది రాజయ్య వీడు ఇలా మాట్లాడుతున్నాడు? వీడు అమాయకుడంటే ఎవరైనా నమ్ముతారా? వాడి మాటలు చూసావా, ఎంత ఆలోచింపచేసేలా ఉన్నాయో. అదే కిష్టమ్మా, చూడ్డానికి వెరివాళ్లానే ఉంటాడు, కానీ వేదాంతం మాట్లాడతాడు. వాడికి గతం ఎప్పుడు గుర్తొస్తుందో, వాణ్ణి వాళ్ళకి ఎప్పుడు అప్పగిస్తానో. వాణ్ణి అప్పగించి నువ్వు బతకగలవా రాజయ్య? మా మధ్య బంధం శాశ్వతం, కాని నా ప్రాణం శాశ్వతం కాదు కదమ్మా. నాకేదన్నా అయితే వాడి పరిస్థితి ఏంటి చెప్పు? అందుకే నేను బతికుండగానే వాణ్ణి వాళ్ళ కన్నవాళ్ళ దగ్గరికి చేర్చాలి.
ఏం చేస్తున్నావురా పిచ్చోడా? ఒక్కటిచ్చానంటేనా ఉన్న 4 పళ్ళు కూడా రాలిపోతాయి. కనబట్టలేదా? వంట చేస్తున్నాను. ఆహా, వంట కూడా చేస్తావా నువ్వు? ఏ ఎందుకు చేయను? రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ముసలోడు నాకు వండి పెడతాడు. ఈ రోజు ఆడు వచ్చేపాటికి నేను వండి పెడుతున్నాను. ఏంటి మీ ముసలోడికా? కాకపోతే మీ ముసలోడికా? ఏం మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడతావో తెలీదు, కానీ ప్రతి మాటలో ఆప్యాయత ఉంటుందిరా. ఎంతకీ ఎక్కడా నీ ముసలోడు? ఇంకా రాలేదా? అదే అర్థం కావట్లేదు కిష్టమ్మా. ఆలస్యం అవుతుంది కదా, రాగానే గుక్కుడు తిని పడుకుంటాడని వంట చేస్తున్నాను. అబ్బో, వంటే నేను చేసి పెడతానులే గాని నువ్వు వెళ్ళి మీ ముసలాడిని తీసుకురాపో. అలా అంటావా? సరే, నువ్వు వండుతూ ఉండు, నేను వెళ్ళి తాతని తీసుకొస్తాను. త్వరగా రా. సరే. ముసలోడా, ముసలోడా, ఏమైపోయావురా? ముసలోడా, ఒరేయ్, మీరు నాకు తిండి పెట్టేదేంట్రా? నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. ఈ వయసులో కూడా నేను సంపాదించుకు తినగలను. అసలు నాకు కొడుకులే పుట్టలేదనుకుంటాను, పుట్టినా చచ్చిపోయారు అనుకుంటాను. కన్న తల్లి కాటికి పోతే చూడ్డానికి రాని కొడుకులు మీరేం కొడుకులు రా, చేతనా కొడుకులు. ఎవరు తాత? ఓరి పిచ్చోడా, నువ్వా? నువ్వే నా కొడుకు, నువ్వే నా కొడుకు. రే ముసలోడా, ఏమైందిరా నీకు? ఎక్కువ తాగేసావా? అవునరా, ఈ రోజు ఎక్కువే తాగేశాను. ఇదిగోరా, నీకిష్టమని పకోడీ తీసుకొచ్చాను, తిను, తీసుకో. ఇప్పుడు ఇది అవసరమా? ఎంత పొద్దుపోయిందో తెలుసా? ముందు ఇంటికి పోదాం పదా. నీకేమైనా అయిందని ఎంత కంగారు పడ్డాను తెలుసా? నాకేమవుతుందిరా, నాకేమవుతుంది? కడుపున పుట్టిన వాళ్లే కాళ్లతో తన్ని తరివేసినప్పుడే నేను ధైర్యంగా నిలబడినోండి. సుక్క సారా తాగితే కింద పడిపోతానా ఏంట్రా? ఒక్కటిచ్చానంటేనా? ఎందుకింత తాగావు? ఈరోజు నా భార్య పోయిన రోజురా. నేను బాధపడ్డం మొదలు పెట్టిన రోజు ఈవేళ. బతకడానికి దారి లేకున్నా బాధపడలేదురా, కానీ బతుకంతా నీకు తోడుంటాను అని మాటిచ్చిన మా ఆవిడ దూరం అయిపోతే మాత్రం తట్టుకోలేకపోతున్నానురా. నా భార్య నన్ను మోసం చేసిందిరా పిచ్చోడా. మోసం చేసి వెళ్ళిపోయింది అంటున్నావుగా, మర్చిపో. తలుచుకొని ఎందుకు బాధపడుతున్నావు? ఒరే పిచ్చోడా, నీకేం తెలుసురా భార్యాభర్తల బంధం గురించి? అగ్ని సాక్షిగా తాళి కట్టినప్పుడు మొదలైన ఆ బంధం అగ్నిలో కాలిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుందిరా. ఉంటుంది. పేకల దాకా తాగితే ఇట్టాగే ఉంటుంది. నువ్వు నీ పిచ్చి వాగుడును. నన్ను పిచ్చోడు అంటావు గాని నువ్వే పిచ్చోడివి. పద. మెల్లగారా, పడిపోతావేమో. మెల్లగా వెళ్ళినా పడిపోతావు. నోరు మూసుకుని పద. ఇంకెప్పుడు తాగలేరా? ఏ ఒక్కరోజుకే. ఎవడు తాగొద్దన్నాడు? తాగేదేదో ఇంట్లో కూర్చొని తాగొచ్చుగా. ఎప్పుడు నువ్వు నా కోసం వెతికేవాడివి. ఈ రోజేంటో నేను నీకోసం వెతకాల్సి వస్తుంది. ఇంకెక్కడెక్కడ తిరిగానో తెలుసా? ఈసారి ఇట్టా చేసామంటే చూడు, ఎక్కడన్నా పడిపోతే. నువ్వు ఉన్నావు కదరా. అదేగా నీ ధైర్యం. దా.
అలాగారా ముసలుడా? నాకేం కాదులేరా. పడిపోతా జాగ్రత్త. ఎందుకా ఆలస్యమైంది? కిష్టమ్మా, ఇంకా నువ్వు పడుకోలేదా? ఏంది రాజయ్య ఇది? ఎప్పుడు ఇంట్లోనే కదా తాగుతావు, ఈ రోజేంది కొత్తగా? అది ఇంత ఎక్కువగానా? చాలా ఎక్కువ. నడవడం కూడా చేత కావట్లేదు, అంత తాగాడు ఈ ముసలుడు. భార్య చచ్చిపోయిన రోజంట, అందుకే ఎక్కువ తాగాడంట తెక్కలోడు. నువ్వే చెప్పు కిష్టమ్మా, అసలు ఈ ముసలుడికి భార్య ఎక్కడుంది? ఉంది నేను ఒక్కడనేగా. భార్య అంట భార్య, ఆ పేరు చెప్పి ఎక్కువ తాగేశాడు. నేను నీకోసం ఇక్కడ వంట చేత్త కూర్చుంటే నువ్వు అక్కడ సారా తాగుతూ కూర్చుంటావా? ఒక్కటిచ్చానంటేనా? కిష్టమ్మా, వంట అయిపోయిందా? అయిపోయిందిరా, లోపల పెట్టాను. ఉండు, అన్నం తెస్తాను. చూసావా కిష్టమ్మా, ఇది ఈడు వరస. నాకు వాడికి ఇప్పుడు ఎవరూ లేరు అనుకుంటే పర్వాలేదు, కానీ వాడు నాకసలు గతమే లేదంటున్నాడు. వాడి గతమేంటో వాడికి తెలీదు, మర్చిపోయాడు. కానీ నాకు గుర్తుంది కదా కిష్టమ్మా, నేనెలా మర్చిపోగలను? ఎలా మర్చిపోగలను? రాజయ్య, ఒక్కో క్షణం గుర్తుంది కిష్టమ్మా. అది గుర్తొస్తే సారా కాదు, విషమే తాగాలనిపిస్తుంది. కానీ తాగలేను. ఎందుకు? ఇదిగో ముసలాడా, ఇదిగో అన్నం తిను. ఎందుకు అని నువ్వు వేసుకున్న ప్రశ్నకి సమాధానం వాడు తినిపించిన చేతి ముద్దే రాజయ్య. కిష్టమ్మా, నువ్వు తిన్నావా లేదా? నేను తిన్నాను లేరా, ముందు మీ ఇద్దరూ తినండి. నువ్వింకా తినలేదురా పిచ్చోడా? ఎలా తింటాను? నువ్వు నా కోసం వండేలేవా ఏంటి? నేను నీకోసం వండాను. తప్పైందిరా పిచ్చోడా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇదిగో నువ్వు కూడా తిను. నాకొద్దు, నేను తిన్నా. మా అయ్యి కాదు, తినరా. ఇంకెప్పుడు ఇలా చేయనన్నాడు కదరా, తినరా. నువ్వే సాక్ష్యం. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, మీ అందరికి దూరంగా. అంత మాట అనకరా పిచ్చోడా. నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతానురా? నీకోసమేరా నేను బతుకుతున్నాను. ఇంకెప్పుడు ఆ మాట అనకరా. తిను. నువ్వు తిను. ఏ తల్లి కన్నబిడ్డో, కడుపున పుట్టిన వాళ్లకంటే వీడే నయం. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి, మట్టి చెదರದ ఎదురుగా కనబడితే మల్లీశ్వరి.